స్కీజోఫ్రీనియా అనేది ఓ మానసిక వ్యాధి అని విశాఖపట్నం ఓం ఆసుపత్రి డైరెక్టర్లు డాక్టర్ ఎన్ఎల్ శంకర్ శాస్త్రి, సుస్మిత గాజుల వెల్లడించారు. ఎంవిపి కాలనీ సెక్టర్ 1లో గల ఆసుపత్రిలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ వ్యాధిగ్రస్తులు వెంటనే మానసిక వైద్యుడిచ్చే చికిత్స తీసుకోవాలని సూచించారు. వీరిలో ఎక్కువగా నెగిటివ్ లక్షణాలు ఉంటాయన్నారు. వీరు ఎక్కువగా ఒంటరిగా ఉండడం, నలుగురిలో కలవకపోవడం, అందరూ తన గురించే మాట్లాడుతారని అనుకుంటారని తెలిపారు. ప్రపంచ స్కీజోఫ్రీనియా దినోత్సవాన్ని పురస్కరించుకొని తమ ఆసుపత్రిలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉచిత వైద్య శిబిరం ఉంటుందని తెలిపారు. ఆసక్తి గల వారు ఈ శిబిరంలో ముందు పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. అందరికీ రాదండి, కేవలం ఒక 10 నుండి 15% మంది వాటికే వస్తుంది. ఒకవేళ తల్లిదండ్రులకు ఉంటే ఇంకా ఎందుకు వస్తుంది? చాలా వరకు కారణాలు తెలియకపోవచ్చు, లేదా మందుకి, మత్తు పదార్థాలకి, పర్టికులర్గా గంజాయికి అలవాటు పడిపోయిన వ్యక్తులకి వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకా లేదా పుట్టుకతో ఏదైనా బ్రెయిన్కి డ్యామేజ్ జరిగిన, బ్రెయిన్లో ఉన్న ఏదో రసాయనాలు, పేర్లు డోపమిన్ అంటారు, సెరటోనిన్ అంటారు, అటువంటి రసాయనాలు హెచ్చుతగ్గులు అవటం వలన ఇది వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనికి ట్రీట్మెంట్ అనేది సైన్స్ చాలా అడ్వాన్స్ అయింది. దాంట్లో సైకియాట్రిక్ ట్రీట్మెంట్ చాలా అడ్వాన్స్ అయింది. చాలా రకాలుగా దీనికి ట్రీట్మెంట్ ఉంది. మొట్టమొదటిగా మనం ఇచ్చేది మందులు. అందులో యాంటీసైకోటిక్స్ అంటామండి. అది మందులతో చాలా వరకు నయం చేయొచ్చు. ఎందుకు నయం అవ్వదు అంటే స్కిజోఫ్రెనియా అనేది ఒక మానసిక జబ్బు అని తెలియకపోవటం వల్ల, అవగాహన లేకపోవటం వల్ల చిల్లంగి పెట్టారు, లేదంటే చేతపడి చేశారు అని చెప్పి తావిత్తులు కట్టించుకోవడానికి వెళ్ళటం, పూజలకు వెళ్ళటం, దీనివల్ల సైకియాట్రిస్ట్ దగ్గరికి వచ్చే సమయం చాలా వృధా అయిపోతుంది. సంవత్సరం డిలే అవ్వటం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు అయినా సరే డాక్టర్ దగ్గరికి రాదు. అది రాకపోవటం వల్ల వచ్చే ప్రాబ్లం ఏంటంటే చేసే చికిత్స అనేది పెరుగుతుంది, రెస్పాన్స్ అనేది తగ్గిపోతుంది. డ్యూరేషన్ ఆఫ్ అన్ట్రీటెడ్ సైకోసిస్ అంటామండి. ఎంత ఎర్లీగా మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే అంత బాగా మెరుగుపడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ట్రీట్మెంట్ అనేది ఎంత దూరం అయితే అంత. ఓం హాస్పిటల్లో ఫ్రీ ఓపీ కండక్ట్ చేస్తున్నామండి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఎవరు వచ్చినా వారికి ఫ్రీగా ఓపీ చూడబడుతున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. నా పేరు డాక్టర్ శంకర్ శాస్త్రి, మానసిక వైద్య నిపుణుని, ఓం హాస్పిటల్. ప్రతి సంవత్సరం మే 24వ తేదీని వరల్డ్ స్కిజోఫ్రీనియా డేగా ప్రపంచమంతటా స్మరించుకుంటారు. దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే స్కిజోఫ్రీనియా అనేది ఒక మానసిక రోగం. ఈ యొక్క స్కిజోఫ్రీనియా అనే ఒక మానసిక రోగం మీద అవగాహన పెంచడానికి, అలాగే దీనికి ట్రీట్మెంట్ అనేది ఒకటి ఉంది, అలాగే దీని మీద అపోహలు, వివక్షత అంటే స్టిగ్మా ఏదైతే ఉందో వాటిని తగ్గించుకోవడానికి ప్రతి సంవత్సరం ఇలా ఒక తేదీ, మే 24వ తేదీని మనము ఒక స్కిజోఫ్రీనియా డేగా సెలబ్రేట్ చేసుకుంటాము. ఈ స్కిజోఫ్రీనియా అనేది ఏదైతే ఉందో అది ఒక దీర్ఘకాలిక మానసిక రోగం. దీని యొక్క లక్షణాలు 3 భాగాలుగా ఉంటాయి. ఒకటి పాజిటివ్ సిమ్టమ్స్ అంటారు, అంటే అందులో డెల్యూజన్స్ అంటే అనుమానాలు, నన్ను ఎవరో ఏదో చేసేస్తున్నారు, నన్ను చంపేస్తారు, నన్నే ఫాలో అవుతున్నారు, నేను తినే అన్నంలో మందు కలిపారు, సీసీటీవీ నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు, నేను ఎక్కడికి వెళ్తున్నా నాతో పాటే వస్తున్నారు. ఇలాంటి అనుమానాలు, అకారణంగా వచ్చే అనుమానాలు, ఏ కారణం లేకుండా. దాంతోపాటు హాలుసినేషన్స్ అంటారు, అంటే ఏమీ లేకుండానే ఎవరో చెవిలో ఏదో మాట్లాడుతున్నట్టుగా మాటలు వినపడటం, తనలో తాను మాట్లాడుకోవడం, తనలో తాను నవ్వుకోవడం, అక్కడ ఎవరూ లేకుండానే ఎవరో ఉన్నారు, వాళ్ళు నాతో మాట్లాడుతున్నారు అని చెప్పడం, అలాగే వాళ్ళు మనసులో ఏదైతే అనుకుంటున్నారో అనుకున్నవి ఎదుటి వాళ్ళకి తెలిసిపోతున్నాయి అని చెప్పడం. ఇలాంటి లక్షణాలని పాజిటివ్ సిమ్టమ్స్ అంటారు. అలాగే ఇంకో రకమైన సిమ్టమ్స్ ఏంటంటే నెగిటివ్ సిమ్టమ్స్ అంటారు. వీటిలో పనిచేసే ఆసక్తి తగ్గిపోవటం, మోటివేషన్ తగ్గిపోవటం, జనాలతో మాట్లాడాలి అనే మోటివేషన్ తగ్గిపోవటం, సెల్ఫ్ కేర్ అంటే ఉదయం లేచి బ్రష్ చేసడం, స్నానం చేయడం, తనంతట తాను రెడీ అవ్వడం, ఇలాంటి బేసిక్ యాక్టివిటీస్ కూడా చేసుకోలేకపోవడం, అంటే దాని మీద ఇంట్రెస్ట్ అనేది పోతుంది. 3వ రకంది ఏంటి అంటే కాగ్నిటివ్ సిమ్టమ్స్, అంటే ఏ పని చేయడానికి ఆసక్తి లేకపోవడం, అటెన్షన్, కాన్సన్ట్రేషన్ అంటే ఏకాగ్రత లేకపోవడం, అంటే ఇచ్చిన ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్ అంటారు, అంటే ఒక ప్రాబ్లం వచ్చిన దాన్ని ఎలా ప్లాన్ చేయాలి, ఎలా